ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా సక్సెస్ అయ్యేది. అలాగే ఒక పని మీద కాన్సంట్రేషన్ పెడితే తిన్నా, పన్నా, ఏం చేసినా ఫోకస్ మాత్రం మారొద్దు. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలని ఊరికే అనరు. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తది చెప్పండి? మనకి తోచిందో, నచ్చిందో ఏదో ఒకటి చేయాలి. కానీ ఏది చేసినా భయపడుతూ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే పడిపోతామనే భయం ఉన్నంత వరకి పైకి అస్సలెగరలేం. ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. 10 మంది కాదు, 1000 మంది నిన్ను చూసి పొగడాలి. అంతలా ఎదగాలి. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో మామ. ఈ లోకంలో అన్నిటికన్నా సులువైనదేం తెలుసా? ఎదుటి వాళ్ళకి నువ్విచ్చే సింపుల్ సలహా. ప్రతియోడికి అదో పెద్ద ప్యాషన్ అయిపోయింది. వాడేం చేయాలో వానికి తెలవదా? నువ్వు చెప్తేనే వాడి జీవితం ఇక్కడి వరకొచ్చిందా? చెప్పు. వానికంటూ వాని టైం ఇస్తే వాడేదో ఒకటి సాధించి ఖచ్చితంగా ఎప్పటి వరకైనా సరే అది ఖచ్చితంగా నెరవేర్చి నీకు జూపిస్తాడు. అంతేగాని నువ్వు ఇది చెయ్యి, అది చేయకూడదు, ఇట్లుండు, అట్లుండకూడదు అని చెప్పే హక్కు నీకెవరిచ్చిర్రు? ఇలాంటోళ్ళు ఎన్నో మాటలు చెప్పబట్టే విజయం సాధించాలని అనుకునేటోళ్ళు ఎక్కడో ఆగిపోతున్నారు. మరెక్కడో వెనకబడుతున్నారు. ఎందుకంటే ఎవరి లైఫ్ అయినా సరే కావాలని వాళ్ళ చేతులారా వాళ్ళు అస్సలు నాశనం చేసుకోరు. ఏదైనా సరే విధి అలా చూపిస్తుంది. అలాగే చుట్టూ ఉన్న ప్రభావం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటొస్తుంది. ఇప్పుడు రాలే నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని. అలాగే వస్తుంది. కాకపోతే ప్రతి ఒక్కరికి కొంత టైం పడుతుంది. ఆ టైంని వాళ్ళకి ఇయ్యండి. మీరు మంచి అనిపించుకోవడానికి వాళ్ళని కించపరచకండి. వాళ్ళని తక్కువ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని మాటలతో మోటివేషన్‌తో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ.